హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవి ఫ్రై చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోతున్నాయని తీసేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఈ టమాటా ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 10 టమాటాలు వేసాను చట్నీకి. కొద్దిగా కొత్తిమీర. చాలా ఈజీగా అయిపోతుందని చట్నీ, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం తీసేసుకున్నాము. ఉల్లిపాయలు ఇలా తీసేసుకున్నాను కదా, అప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాము. ఆయిల్ ఏమీ వేసుకోక్కర్లేదండి. ఇంకా టమాటా కూడా 10 మినిట్స్ అలా బాగా మగ్గాలి. కొంచెం పసుపు వేసుకున్నాము. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. ఇవి బాగా మగ్గిపోయినాయండి టమాటా ముక్కలు. ఇంకొక 2 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మెత్తగా అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. టమాటా మెత్తగా అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం చట్నీ. ఈ టమాటా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందామని చట్నీ. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇలా పచ్చిమిర్చి మాత్రం మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా, కొత్తిమీర కూడా వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం. కొత్తిమీర మిక్సీ పెట్టేసుకుందామండి. ఇలా చట్నీ మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇది ఇంట్లో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము.
కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు. కొంచెం ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగిపోయింది. దీంట్లో వేసేసుకుందాం చట్నీలో. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా కూడా ఉంటుంది చేసుకోవడానికి. చపాతీలో కూడా బాగుంటుంది ఇది. టమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.